Hello friends, welcome to Chandrakala's world. Today we are making mango pickle. Mango pickle పోపు ఇది స్వచ్ఛమైన పట్టించిన గ్రౌండ్నట్ ఆయిల్లో పోపు వేయడం జరిగింది. అందులో రై అండ్ జీరా, చాలా గార్లిక్ వేసా, ప్లస్ కొంచెం హీంగ్, పోపులో ఎండుమిర్చి, కరివేపాకు, మెంతి పొడి లైట్గా, అండ్ జీరా పౌడర్, మెంతి పొడి అండ్ ఇవన్నీ వేసి పోపు వేయడం జరిగింది. ఇలా డ్రై అయితే ఎక్కువ వేసాను, నాకు మ్యాంగో పికిల్లో రై ఎక్కువ ఉంటే చాలా ఇష్టం. ప్లస్ జీరా, రై, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ప్యూర్ పల్లి నూనె, పట్టించిన గానుగా పల్లి నూనె. ఈ మ్యాంగో వక్కలు ఏంటి అంటే అప్రాక్సిమేట్ కేజీ అంతే. వాటికి 50 గ్రామ్స్ ఆవపొడి, తర్వాత ఒక 20 గ్రామ్స్ జీరా పౌడర్, ఒక పెద్ద మంచి టేబుల్ స్పూను పసుపు, తర్వాత 100 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉప్పు, చిటికెడు మెంతి పొడి కలిపి పెట్టిన తర్వాత ఈరోజు మొన్న వక్కలు కట్ చేసి నైట్ ఆరబెట్టి నిన్న అన్నీ మిక్స్ చేసి పెట్టి మంచిగా పట్టిన తర్వాత ఈరోజు నేను పోపు పెడుతున్నా. ఇందులో నేనేం చేస్తా అంటే ఒక 100 గ్రామ్స్కి ఎక్కువ ఇప్పుడు కారం పొడి వేస్తా. పోపు అంతా చల్లారిన తర్వాత మనం ఇక్కడ కారం వేసుకోవాలి. ఇంత చాలు మ్యాంగో పికిల్. ఎవ్రీ ఇయర్ ఎక్కువ పెడుతుంటే ఎవరు తినట్లేదు కాబట్టి ఇది మంచి ప్యూర్ పట్టించిన కారం పొడి. లాస్ట్ ఇయర్ మా సిస్టర్ శోభ వరంగల్ నుండి నా కోసము ఎర్ర మిరపకాయలు మంచి పట్టించుకొని తీసుకొచ్చింది. ఆ కారం పొడి నేను అలానే ఇష్టంగా ఉంచుకొని ఇప్పుడు పికిల్లో వాడుతున్నా. నేను కూడా తీసుకున్నాను కానీ ఈ కారం పొడి చాలా బాగుంది అని వాడడం జరుగుతుంది. ఇది తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి, చాలా చాలా బాగుంటుంది. ఎల్లిపాయలు, కారము, తెలంగాణలో కొంచెం కారం ఎక్కువ తింటాం కదా, ప్లస్ మామిడికాయ పులుపు కాబట్టి ఇంత కారం కంపల్సరీ పడుతుంది. నేను ఆయిల్ ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఆయిల్స్ మన ఒంటికి మంచిది కాదు కాబట్టి ఎక్కువ వేయట్లేదు. ఎంత అవసరమో అంతే వేసా. పోపు అంతా చల్లారిన తర్వాత కారం పొడి కలుపుకోవాలి. ముందే కలిపితే ఏంటి అంటే బ్లాక్ అయిపోతుంది, ప్లస్ మాడిపోతుంది కారము. కాబట్టి పోపు అంతా చల్లారినాక కలిపేసుకున్నా. దీని తర్వాత ఇప్పుడు ఇందులో తీసేసుకోవడం. ఇది పక్క తెలంగాణ స్టైలు మామిడికాయ పచ్చడి. చెక్కు తీసి పెట్టడం జరుగుతుంది. ఒకప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే చెక్కు తీసి కాయల మీద చెక్కంతా తీసి పెట్టారు. ఇప్పుడు నేను కూడా ఎందుకు తీసి పెట్టాల్సి వస్తుందంటే ఆల్రెడీ సీజన్ సమ్మర్లో అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ జూన్ మంత్ స్టార్ట్. కాయలు మార్కెట్ నుండి తెప్పించినప్పుడు చాలా గ్రీన్గా చాలా మంచిగా అనిపించాయి. ఏంటి ఇంత డార్క్ గ్రీన్ ఉన్నాయి కాయలు అని చెప్పేసి నేను చూసిన తర్వాత ఏమైంది అంటే నాకు ఎందుకో యాపిల్స్ మీద వ్యాక్స్ కోటింగ్ వేశారు కదా, అలానే గ్రీన్ కలరు అండ్ కోటింగ్ వేసినట్టు నాకు డౌట్ వచ్చింది. మామూలుగా వచ్చింది కాబట్టి నేను దాన్ని అంతా పీల్ చేసి మంచిగా ఆరబెట్టి చేయడం జరుగుతుంది. ఒకప్పుడు మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు ఇలానే మ్యాంగో పైన పీల్ చేసి పిక్క తీసి ఓన్లీ ఇలా వక్కలు అయ్యేటట్టు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా బ్లాక్ అంతా కారం పొడిది కాదు. ఇది ఏంటి అంటే మనం ఎల్లిపాయలు మంచిగా ఫ్రై చేసాం కదా తెలంగాణ స్టైల్లో. చాలా రకాల మ్యాంగో పికిల్స్ పెట్టవచ్చు. అందులో ఇది ఎల్లిపాయ మ్యాంగో మామిడికాయ పచ్చడి తెలంగాణ స్టైలు. స్టార్టింగ్ నుండి నేను ప్రాసెస్ తీయలేదు. దిస్ ఈజ్ ద ప్రాసెస్. దీన్ని కాసేపు పెట్టిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది.
ఇప్పుడు కావాలంటే నేను వేడి చేసి పక్కకు పెట్టిన కొంచెం ఆయిల్ పోపు చేసే ముందు ఎక్సెస్ ఆయిల్ అవ్వద్దని ఆ వేడి చేసి చల్లార్చిన ఆయిల్ కొంచెం కావాలంటే మనం బాటిల్ ఎత్తి పెట్టుకున్న తర్వాత పైన పోసి ఏంటి అంటే ముక్క పాడవ్వదు. ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకి బాగుంటుంది పచ్చడి. ఎప్పుడు పచ్చడి మీద ఆయిల్ కొంచెం ఉంటుంది అంటే బాగుంటుంది. దీనికంటే మెయిన్ ముందు ప్రాసెస్ ఏంటి అంటే బాటిల్ మంచిగా తుడిచి ఆరబెట్టి ఫ్యాన్ గాలికి వీలైతే ఎండలో ఆరబెట్టేసి ఎత్తుకుంటే ఏంటి అంటే మనకి ఫంగస్ అవి ఏమీ రావు. మెయిన్ పచ్చళ్ళు ఏంటి అంటే ఉప్పు కారం కొంచెం ఆయిల్ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. మెంతిపొడి కూడా తక్కువ వేయాలి, చిటికెడే వేయాలి. ఎందుకంటే ఎక్కువ వేసింది అంటే ముక్క మొత్తం మెత్తపడుతుంది. దిస్ ఈజ్ ద మ్యాంగో పికిల్ ప్రాసెస్. తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి.